హాయ్ ఫ్రెండ్స్. మా ఆయన పనిచేసే ఆఫీసులో అతని పై ఆఫీసర్ అయిన రఘునందన్ గారు మా కుటుంబంలోని సభ్యుడిగా కలిసిపోతూ పనిలో పనిగా నాతో ఆడిన అచ్చిక బుచ్చికలాటల గురించి ఈరోజు కథలో నేను మీతో పంచుకుంటున్నాను. నా పేరు వసంత. నా వయసు 34 సంవత్సరాలు. నా భర్త పేరు మనోహర్. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా మాకు పెళ్ళయ్యి ఇప్పటికీ 15 సంవత్సరాలు అయితే గడుస్తోంది. మా అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా మాకు 2 మగపిల్లలు అయితే ఉన్నారు. ఇంకా అసలు కథలోకి వెళితే మా ఆయనకు ఉద్యోగరీత్యా పొరుగు రాష్ట్రంకు ట్రాన్స్ఫర్ అవ్వటంతో మా ఆయన పనిచేస్తున్న ఆఫీస్‌కి దగ్గరగా ఉంటుందని ఆ దగ్గరలోనే ఒక ఇంటిని అయితే అద్దెకు తీసుకున్నాము. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ తమిళ్ వాళ్ళు కావటంతో అక్కడ తెలుగు వచ్చిన వారు మాత్రం ఎవ్వరూ కూడా కనబడనే కనబడరు. దాంతో వచ్చి ఈ తమిళ్ వాళ్ళ మధ్యన పడ్డాము ఏంట్రా భగవంతుడా అని బాధపడుతూ ఉండేవాళ్ళం. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఉదయం మా ఆయన ఎప్పటిలాగానే ఆఫీస్‌కు అయితే బయలుదేరి వెళ్ళిపోయాడు. అలాగే మా పిల్లలు కూడా వాళ్ళ స్కూల్‌కి అయితే వెళ్ళిపోయారు. దాంతో ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అప్పుడు దాదాపుగా 10 గంటల సమయం అయితే అవుతూ ఉంది. నేను వంటగదిలో నా వంట పనులను అయితే చేసుకుంటూ ఉన్నాను. ఈలోగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎవరో మా కాలింగ్ బిల్లను అయితే మోగించారు. దాంతో నేను ఈ టైంలో ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ వెళ్ళి తలుపు తీసి చూడగా అక్కడ ఎదురుగా నుంచున్నది ఎవరో కాదు, రఘునందన్ గారు. ఈ రఘునందన్ గారు వచ్చేసి మా ఆయన పనిచేస్తున్న ఆఫీసులో వాళ్ళ పై ఆఫీసర్. చాలా మంచివాడు అతను. పైగా సౌమ్యుడు కూడాను. వయసులో నాకన్నా మా ఆయన కన్నా చాలా చిన్నవాడు. మేము పొరుగు రాష్ట్రంలో ఉండటం వలన తెలుగువాడైన రఘునందన్ గారు అప్పుడప్పుడు మా ఇంటికి అయితే వస్తూ ఉండేవాడు. అలా వచ్చినప్పుడు అల్లా అతను చూసే చూపులను బట్టి అతను నా కోసమే వస్తున్నాడు అని నాకైతే అర్థం అవుతూ ఉండేది. ఎందుకు అంటే అతని కళ్ళతోనే నన్ను అస్తమానం కొరుక్కుని తినేసేలా అయితే చూస్తూ ఉండేవాడు. ఇంటికి వచ్చిన అతిథికి భోజనం వడ్డిస్తున్నప్పుడు కూడా నన్ను అదోలా చూస్తూ కవ్వించే నా అందచందాలను కైపుగా చూస్తూ ఆనందిస్తూ ఉండేవాడు ఈ రఘునందన్. మనిషి మాత్రం అందంగా అమాయకంగా ఉంటాడే కానీ తన బుద్ధి మాత్రం వంకర బుద్ధిగా నాకు అనిపిస్తూ ఉండేది. అయితే అంత పెద్ద ఆఫీసర్ మా ఇంటికి రావటం మా ఆయనకి సంతోషంగా ఉంటూ ఉండేది. ఆయన లేనప్పుడు కూడా రఘునందన్ తరచుగా మా ఇంటికి వస్తూ ఉండేవాడు. పెళ్ళయ్యి 2 పిల్లల తల్లిని అయిన నన్ను కూడా ఇంత అందగాడు, బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ మంచి హోదాలో ఉన్న రఘునందన్ లాంటి నాకన్నా వయసులో చిన్నవాడు నేనంటే ఇష్టపడిపోతూ ఉండటం నాకు కూడా చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తూ ఉండేది. ఒక రకంగా చెప్పాలి అంటే నేను ఎవరికీ చెప్పుకోకుండా నా మనసులో నేనే ఆనందపడిపోతూ ఉండేదాన్ని.
అందుచేతనే నేను కూడా అతనిని కావాలనే రెచ్చగొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉండేదాన్ని. అందువలన మా ఇంటికి వస్తున్న రఘునందన్ గారితో నాకు చాలా తొందరగానే మంచి సాన్నిహిత్య సంబంధం అయితే ఏర్పడిపోయింది. దాంతో అతను ఎప్పుడు మా ఇంటికి వచ్చినా కూడా నన్ను తన సొంత పెళ్ళాం మాదిరిగా తనకు ఇష్టం వచ్చినట్టుగా నాతో అచ్చిక బుచ్చికలాటలు ఆడుతూ పరాచకాలను కూడా ఆడుతూ ఉండేవాడు. అలా ఒకరోజు ఎప్పటిలాగానే మా ఆయన ఆఫీసులో ఉన్న టైంలో మా ఇంటికి వచ్చి డోర్ బెల్లను కొట్టిన రఘునందన్ గారు నేను తలుపు తీయడంతోనే అమాంతంగా నన్ను తన 2 చేతులతో ఎత్తుకుని మా బెడ్రూమ్లోకి అయితే నేరుగా తీసుకుని వెళ్ళసాగాడు. దాంతో నేను వెంటనే ఏమిటా తొందర, నువ్వు నీ చిలిపి పనులు అంటూ తనని కవ్విస్తూ అనడంతో మరి ఇంత అందమైన జాబిల్లి నా ఎదురుగా ఉంటే నేను ఊరికనే ఉండగలనా చెప్పు అంటూ నాతో తుంటరి పరాచకపు మాటలను ఆడసాగాడు. పైగా ఉన్నట్టుండి ఒక్కసారిగా నాపై తన ముద్దుల దాడిని చేస్తూ నా భారీ భారీ అందాలను పూర్తిగా దోచుకోవడమే కాకుండా తన వీరప్రతాపంతో ఆ రోజంతా స్వైర విహారం చేస్తూ నాకు చుక్కలను చూపించసాగాడు. అలా వాడు చేస్తున్న ఆ స్వైర విహారం దాటికి తట్టుకోలేకపోయిన నేను ఆ రోజంతా కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో అంటూ ఆర్తనాదాలను పెట్టసాగాను. అలా ఆ రోజు నా భర్త లేని సమయం చూసి మా ఇంటికి వచ్చిన రఘునందన్ నాపై పూర్తి ఆక్రమణను చేసి నా అందచందాలను పూర్తిగా దోచుకోవడమే కాకుండా నాపై అంతులేని ప్రేమ ఆప్యాయతలను వెన్నెల వర్షం మాదిరిగా కురిపించసాగాడు. అప్పటి నుంచి నా భర్త ఆఫీసులో పనిచేస్తూ ఉంటే రఘునందన్ మాత్రం మా ఇంటికి వచ్చి అతని పనిని అతను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇట్లు మీ వసంత. ఓకేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.